ఎందుకు కొన్ని నెలల్లో 30 డేస్, 31, 28 డేస్ మాత్రమే ఎందుకుంటాయో తెలుసా? 365 డేస్ 12 మంత్స్ డివైడ్ చేయడంలో ఫ్రాక్షన్స్ వచ్చాయి. రోమన్ క్యాలెండర్లో మొదట 10 నెలలు ఉంటాయి. తర్వాత నూమా పాంపిలియస్ అనే రాజు జనవరి, ఫిబ్రవరి నెలను జత చేశాడు. అందుకే కొన్ని నెలలకు ఇలా పలు రాజకీయ నిర్ణయాల వల్ల మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 31, 30, 29, 28 రూపంలో ఇలా ఫిక్స్ చేశాడు. రోమన్లో మంత్స్ని అడ్జస్ట్ చేసి కొన్నిటిని 31, కొన్నిటిని 30, ఫిబ్రవరిని 28, 29 చేశాడు. ఇలా సంవత్సరాన్ని 365 డేస్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడానికి చేశాడు. మనం ఇప్పుడు వాడే క్యాలెండర్ రోమన్ కాలం నుండే వస్తుంది. రోమన్ల దేవుడైన జాన్వాస్ నుండి పేర్లు వచ్చాయి. జనవరి అనేది జాన్వాస్ కొత్త సంవత్సరంలోకి మారే క్షణంగా జనవరి అని పేరు పెట్టాడు. నెంబర్ 2, ఫిబ్రవరి అనేది శుభ్రత శాంతి తొలగించేందుకు ఫిబ్రా అనే కార్యక్రమాన్ని జరుపుకునేవారు. ఇలా ఫిబ్రవరి జరిగేటందుకు ఫిబ్రవరి అని పేరు పెట్టారు. నెంబర్ 3, రోమన్ల యుద్ధ దేవుడు మార్స్ నుండి, అలాగే రోమన్ మొదటి సంవత్సరం మార్చ్తోనే మొదలైంది. అందుకే మార్స్ నుంచి మార్చ్గా పేరు వచ్చింది. 4, ఏపిరి లాటిన్ భాషలో ఎండాకాలంలో మొదలవుతూ పూలు పూయడం, అలాగే గ్రీకు యొక్క దేవుడైన పేరు నుండి ఏప్రిల్ అని వచ్చింది. నెంబర్ 5, మాయా పేరు గల దేవత నుండి మే అని వచ్చింది. నెంబర్ 6, జూన్ మహిళల వివాహం, కుటుంబ రక్షణగా, శుభకార్యాలకు మంచి నెలగా సంప్రదాయంగా జూన్ అని వచ్చింది. నెంబర్ 7, రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జన్మించిన నెల కావడంతో జూలైగా మార్చారు. నెంబర్ 8, అగస్టస్ సీజర్ అనే వ్యక్తి పేరు మీద విజయం సాధించిన ముఖ్య ఘటనల వల్ల అందుకే ఆగస్టు అని వచ్చింది. నెంబర్ 9, లాటిన్ సంఖ్య ఇయర్ మార్చిన పేరు వల్ల సెప్టెంబర్ అని వచ్చింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేవి పాత క్యాలెండర్లో పేర్లు మార్చినందుకు వచ్చాయి. కొత్త క్యాలెండర్ తర్వాత కూడా వీటి పేర్లు మార్చలేదు.